విశ్వాసికి ఉండవలసిన 5 ముఖ్య లక్షణాలు. 30వ కీర్తన 1వ వచనము నుంచి 12వ వచనం వరకు చదివితే ఆ విషయాలన్నీ మీకు కనబడతాయి. విశ్వాసికి ఉండాల్సినటువంటి ఆ లక్షణాలు, విశ్వాసికి తప్పకుండా ఉండాల్సినటువంటి ఆ 5 ప్రధానమైనటువంటి లక్షణాల గురించి నేను మీకు చెప్తానికి సిద్ధపడ్డాను. దేవుడే నాతో మనందరితో మాట్లాడునుగాక. నేనేదో ఇప్పుడు మైక్ పట్టుకుని మీకంటే ఒక 2 అడుగులు ఎత్తులో నిలబడి మాట్లాడుతున్నాను, కానీ నేను దేవునికి విశ్వాసిని, మీరు దేవునికి విశ్వాసులే. నాకు కూడా వర్తిస్తుంది వర్తమానం. నేను మిమ్మల్ని చూసి ఇలా అంటున్నానంటే నన్ను 4 వేళ్ళు చూపెడుతున్నాయి. చాలామంది ఇది మిస్ అవుతున్నారు. చెప్పేవారు తమ కోసం అనుకోవట్లా, వింటున్నటువంటి మీకోసమే అనుకుంటున్నారు. ప్రకటిస్తున్నది మేము పాటించకపోతే, చెబుతున్నది మేము చెయ్యకపోతే అది మీలో క్రియ చెయ్యదు. ప్రార్థించండి 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 అని బలగుద్దుతున్నాను అనుకోండి, నేను ప్రార్థన చేసుకోవట్లేదు అనుకోండి, నేను ప్రార్థనా జీవితానికి దూరంగా ఉన్నాను అనుకోండి, నేను చెప్పేది అది 1 గంట అయినా 2 గంటలైనా 3 గంటలైనా మీలో నాటబడదు. ఒకవేళ ఏదో బలవంతంగా రాసుకున్నా నేర్చుకున్నా సరే ఆ విత్తనం ఎదగకుండా అలాగే ఉండిపోతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి మేము చేసేవే చెప్పడానికి మేము సంసిద్ధమవుతాం. మేము ఆచరించేవే, మేము పాటించేవే బోధించటానికి ధైర్యం చేస్తాం. లేదంటే వృధా ప్రయాస. మనందరము దేవునికి విశ్వాసులము. చెప్పండి, మనందరం ఎవరము దేవునికి విశ్వాసులం. విశ్వాసులమైనటువంటి మనం కలిగి ఉండాల్సినటువంటి ఒక 5 ముఖ్యమైన లక్షణాలు, ఒక 5 ముఖ్యమైన లక్షణాలు. ఈ 30వ కీర్తన ఎవరు రాశారంటే దావీదు గారే రాశారు. ఆ కీర్తన పైన ఏమనుందో తెలుసునా? గృహ ప్రతిష్టాపన గానము. అంటే దావీదు గారు ఒక ఇల్లు కట్టుకున్నారు. ఆ ఇల్లును ప్రతిష్ట చేయిస్తున్నారు. ఎవరితో? సేవకునితో. నేను ఎంత ప్రార్థన చేస్తాను, నాకెంత వాక్యం వచ్చు, నేను ఎంత ఆరాధన చేస్తాను, సేవకుడితో నాకు పని ఏంటి అనకూడదు. సేవకుడు మనకు కావాలి, దైవజనుడు మనకు అవసరం, దైవజనునితో మనకి పని ఉంది, దైవజనుడు మనకి కావాలి, మనకి ఉండాలి. దైవజనుడిని పిలిచి తన ఇంటికి ప్రతిష్ట చేయిస్తున్నారు. ప్రతిష్ట ప్రార్థన అయింది. లోపలికి వెళ్ళారు, కార్యక్రమం అంతా జరుగుతుంది. ఈ టైంలో సేవకుడు దావీదు గారిని పిలిచారు. దావీదా, అయ్యా, దేవుడు నీకు ఈ గృహాన్ని ఇచ్చుటలో, ఈ చక్కని కార్యం చేయుటలో నీవు దేవునికి చెప్పవలసిన సాక్ష్యం చెప్పు అన్నారు.
ఈ విషయాన్ని మీరందరూ కూడా గుండెల్లో పెట్టుకోండి. మీ ఇంటి దగ్గర ఏదైనా ప్రార్థన కార్యక్రమం, ఏదైనా హౌస్ ఓపెనింగ్, పిల్లల బర్త్డే, మ్యారేజ్ డే, ఏదైనా కార్యక్రమం నిమిత్తమై మీ ఇంట్లో కూడిక, మీ ఆవరణములు ఏదైనా వేడుక ఏర్పాటు చేసుకున్నప్పుడు సేవకులను, సంఘాన్ని, మీ ఇంటి చుట్టుపక్కల వారిని పిలిచి వారి మధ్యలో దేవుడు మీకు ఎట్టి కార్యాలు చేశారో మీరు వివరించాలి. దేవుణ్ణి నమ్ముకున్నాక దేవుడు మీ కుటుంబములో, మీ పిల్లల విషయంలో, మీ గృహం విషయంలో ఏం చేశారో మీరు చెప్పాలి. చాలామంది ఏం చేస్తున్నారంటే వారికి స్వీట్లు, డ్రింకులు, టీలు, కాఫీలు, భోజనాలు, ఈ ఏర్పాట్లలో మునిగి తలమునకలై అలా చేయటం వలన నీవు పెట్టుకున్న కార్యక్రమానికి అర్థం ఉండదు. నేను కొన్ని గృహ ప్రతిష్ఠిత ఆరాధనకు వెళ్ళినప్పుడు నిర్మోహమాటంగా చెప్తాను. వాక్యానికి ముందు కానీ వాక్యం తర్వాత కానీ ఆ ఇంటి వారిని పిలిచి సాక్ష్యం చెప్పండి. అవును, సాక్ష్యం చెప్పాలి. దేవుడు చేసిన మేలు, దేవుడు జరిగించిన ఉపకారం, దేవుడు జరిగింపచేసిన కార్యాన్ని సమాజములో సేవకులు ఎదుట, విశ్వాసులు ఎదుట, బంధువులు ఎదుట, నీవు పిలుచుకున్న ఆహ్వానితులు ఎదుట నిలబడి చెప్పాలి. నువ్వు చెప్పకపోతే వాళ్ళు ఏదేదో అనుకుంటారు. ఇల్లు కట్టాలని చాలామంది అనుకుంటారు కానీ కట్టలేరు. దానికి దేవుని సెలవు ఉండాలా, దేవుని అనుగ్రహం ఉండాలా. కొంతమంది కడతారు కానీ ప్రారంభించరు, ప్రారంభించుకుంటారు కానీ నివసించరు, నివసిస్తారు కానీ సమాధాన, సంతోషము, ఆయుష్, ఆరోగ్యం ఆ ఇళ్లలో ఉండక తల మునకలై ఏడుస్తూ ఉంటారు. ఇన్ని ఉన్నాయండి. కాబట్టి దేవుని చలవ, దేవుని సెలవు చేత నువ్వు చిన్నది కట్టుకున్నా పెద్దది కట్టుకున్నా ఇల్లు అది దేవుని ద్వారా కట్టుకోగలిగావు. దేవునికి స్తోత్రం. అది నీది. హల్లెలూయా. కాబట్టి ఇంటి కోసం కానీ, బిడ్డల కోసం కానీ, భర్త కోసం కానీ, వ్యాపారం కోసం కానీ, ఉద్యోగం, దేని కోసం నువ్వు కూడిక పెట్టినా నీవు నిలబడి ధైర్యంగా దేవుడు నాకు ఇది చేశాడు, దేవుడు నాకు ఇది ఇచ్చాడు, దేవుడు నాకు ఇది ప్రసాదించాడు అని ధైర్యంగా చెప్పాలా. సిగ్గుపడకూడదు, భయపడకూడదు. మా వాళ్ళు ఏమనుకుంటారో, మా వాళ్ళు ఏదన్నా ఇన్సల్ట్ చేస్తారేమో, మా వాళ్ళు నన్ను తక్కువగా చూస్తారేమో. వాళ్ళు తక్కువగా చూస్తే నీకేం పోతుంది? దేవునికి స్తోత్రం. చూడాల్సిన ఆయన చూస్తున్నాడు నిన్ను. హల్లెలూయా. చూడాల్సిన ఆయన చూస్తున్నాడు నిన్ను. పట్టించుకోవలసిన ఆయన పట్టించుకుంటున్నాడు. జ్ఞాపకం చేసుకునే దేవుడు ఉన్నాడు, ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు నిన్ను. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆ కొద్ది మందిని బట్టి భయపడి, సిగ్గుపడి నువ్వు దయచేసి దేవుని నామాన్ని మహిమపరచడానికి వెనకడుగు వేయకూడదు. దేవునికి స్తోత్రం. భోజనాలు ముఖ్యం కాదు, భోజనాలు ముఖ్యమే. పలహారాలు ముఖ్యం కాదు, ముఖ్యమే. దానికి ఉదాహరణ ఏమిటి? మార్త, మరియా, లాజరుల ఇంటికి ప్రభువారు వెళ్ళారు. మరియా ఆయన పాదాల దగ్గర కూర్చుని బోధ వింటుంది. మార్త ఏమో వండటంలో, సిద్ధపరచటంలో తల మునకలై ఉంది. ఆ ఒత్తిడికి పనులు తెమలక టెన్షన్ పెరిగిపోయి కంప్లైంట్ చేస్తుంది. ప్రభువా, మరియ చూడు నీ దగ్గర కూర్చుని తీరుబడిగా మాటలు వింటుంది, నేను ఈ పనితో
నేను చచ్చిపోతున్నాను, కాస్త సాయం చేయమని చెప్పి నా దగ్గరికి పంపవా అంటది. యేసు ప్రభువు పొగుడుతారేమో, తన పనిని గుర్తించి నిజమే కదా మరియా వెళ్ళు అంటారేమో అని అనుకునింది. కానీ ప్రభు దానికి ఫుల్ రివర్స్గా అన్నారు. ఏమనంటే, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులు కలిగి చింతిస్తున్నావు, తొందరపడుతున్నావు, టెన్షన్ ఫీల్ అవుతున్నావు. అవసరమైనది ఒక్కటే. దేవునికి స్తోత్రం. అంటే భోజనం అవసరం కాదని నేను చెప్పట్లేదు, భోజనం కంటే గొప్ప. ఏమండి, ఇది అత్యవసరం. అవసరం వేరు, అత్యవసరం వేరు, అనవసరం వేరు. నీవు దేనికి ప్రాధాన్యతనిస్తున్నావు? అత్యవసరానికి ఇవ్వాలి అని మార్తని గద్దిస్తారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇంతమంది వస్తారు, అయ్యగారు వస్తారు, అమ్మగారు వస్తారు, మా బంధువులు వస్తారు. నీకు తెలుసు కదా, ప్లాన్ ఉంది కదా. ఆ ప్లాన్ ప్రకారం నువ్వు అన్నీ కూడా సిద్ధపడిపోవాలి. అప్పటికప్పుడు తలమునకలై ఇబ్బంది పడి, తొందరపడి, విచారం వచ్చి, టెన్షన్ వచ్చేసి సంతోషంగా చేసుకునే ఆ కార్యక్రమంలో దుఃఖానికి, కోపాలకి చోటు రానివ్వకూడదు. అది దేవునికి స్తోత్రం. ఖచ్చితంగా ఆ ప్రార్థనలు నీవు ఉండాలి. చాలా చోట్ల ప్రార్థనల్లో ఆ ఇంటివారు ఉండరు, ఆ ఇంటివారు ఉండరు కానీ అందరూ ఉంటారు. ఆ ఇంటోళ్ళు కనపడరు. ఎక్కడున్నారంటే భోజనాల దగ్గర ఉన్నారు, ఎక్కడున్నారంటే వాళ్ళు ఎవరో వస్తున్నారు తీసుకొస్తాకి వెళ్ళారు. వారు లేకుండానే మేము కర్త కర్మ క్రియ జై హింద్ హల్లెలూయా. రైట్, అలా చేసుకోకూడదు మనం ప్రార్థన. చూడండి, ఇల్లు ప్రతిష్ఠిత ఆరాధన జరిగింది, ప్రార్థనలు చేసి ఇంట్లోకి వెళ్ళిపోయారు, అందరూ కూర్చున్నారు చక్కగా. ఇప్పుడు దావీదు గారిని పిలిచారు పాస్టర్ గారు. దావీదు, నీ సాక్ష్యం ఏంటో చెప్పు అన్నారు. దేవునికి స్తోత్రం. నిలబడి సాక్ష్యం కాదండి, ఏకంగా పాటే పాడేశారు. చెప్పండి, దావీదు గారు ఎవరు? పాటల వీరుడు, ఆరాధన యోధుడు. నిలబడి తన సాక్ష్యాన్ని పాటగా, దేవుడు తనకు చేసిన కార్యం, తన కుటుంబ పక్షంగా జరిగించిన మేలును బట్టి ఏమండి రాగాలతో పాటే పాడేశాడు, వల్లిచ్చేశాడు. ఆ కీర్తన 30వ కీర్తన. దేవుడు తనకి, తన ఇంటికి, కుటుంబానికి, గృహానికి, బిడ్డలకి చేసిన మేళ్ళన్నిటిని తలంచి మనసారా సాక్ష్య గీతం పాడాడండి. అది దావీదు గారి యొక్క సాక్ష్యము. ఆ సాక్ష్యములో 5 విషయాలు ఉన్నాయి. ఆ 5 విషయాలు ఎవరిని గురించి అనంటే, క్రీస్తుని కలిగిన విశ్వాసి, దేవుణ్ణి ఎరిగినటువంటి దైవ పిల్లల కోసం తప్పక కలిగి ఉండాల్సిన లక్షణాలు, తప్పక కలిగి ఉండాల్సినటువంటి 5 లక్షణాల గురించి దావీదు గారు చాలా ఓపెన్గా చెప్పారండి. దాంట్లో ఆఖరి వచనం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా మీరు చూడండి, ఆలకించండి. నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపచేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎంత చక్కగా, నీవు నా గోనె పట్ట, గోనె సంచి. గోనె సంచి మీ అందరికి తెలుసు కదా. గోనె పట్ట ఎక్కడ ఉంటుంది? మీ గుమ్మం ముందు ఉంటుంది.
ఇంటి ముందు ఉంటుంది. ఏదైనా ఓపెన్ ఏరియా ఉంటే, అక్కడ వాషింగ్ మిషన్ అవన్నీ ఉంటే అక్కడికి వెళ్ళే ఆ గవిడి దగ్గర గోని బట్ట. దేవునికి స్తోత్రం. చాలా చీపెస్ట్ది గోనె బట్ట, చాలా విలువలేనిది. ఇంటికి ఎవరు వచ్చినా సరే ఆ గోనె బట్టని ఇలాగా తుడుచుకుంటారు, తొక్కుతారు. చాలా చీపెస్ట్ మెటీరియల్ గోనె సంచి, గోనె పట్ట. దావీదు గారు అంటున్నారు ఇక్కడ, నా గోనె బట్ట విడిపించి. దేవునికి స్తోత్రం. చీపెస్ట్ మెటీరియల్ నుంచి దేవుడు చీఫ్గా చేశాడు మనల్ని. చీఫ్ వేరు, చీపెస్ట్ వేరు. చీఫ్ అంటే ముఖ్యమైన, ప్రధానమైన. మనకి చీఫ్ మినిస్టర్ గారు ఉన్నారు, ముఖ్యమంత్రి. చీఫ్ మినిస్టర్, ముఖ్యమంత్రి. చీపెస్ట్ నుంచి అంటే విలువలేని మట్టి లాంటి మన జీవితాలు, అందరి చేత తొక్కబడి, అందరి చేత గేలి చేయబడి, అందరి చేత విసరవేయబడి, అందరి చేత తోలనాడబడి, కళంకము, మచ్చ, డాగు, మురికి, కంపు అంతా అంటించుకున్నటువంటి మనలను మహిమ కలిగిన దేవుడు చీపెస్ట్గా ఉన్న మన బ్రతుకులను చీఫ్గా చేసేసాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. మీకు అర్థమైందో లేదో? మట్టి నుంచి తీయబడినటువంటి మనలను దేవుడు మహిమగా మార్చేశాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3 నుంచి 6 వరకు చదువుకుందాం ఒకసారి. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటి కంటే దానిని కట్టిన వాడెక్కువ ఘనత పొందినట్లు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడిను. ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడయుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే. దేవునికి స్తోత్రం. వినండి, మనమే దేవుని ఇల్లు. మనలను దేవుడు తన ఇల్లుగా చేసుకున్నాడు. మనలను దేవుడు తన మందిరంగా మలుచుకున్నాడు. మనలను దేవుడు తన నివాస గృహంగా ఏర్పరుచుకున్నాడు. ఎంత గొప్ప విషయం అండి ఇది! ఎంత అద్భుతమైన సంగతి ఇది! ఆలోచించావా ఎప్పుడైనా? గోనె బట్ట లాంటి జీవితం మనది, పనికిరాని జీవితం, చీపెస్ట్ జీవితం. అలాంటి జీవితాన్ని దేవుడు ప్రధానమైనటువంటి, అతి ప్రాముఖ్యమైనటువంటి తన నివాసముగా, తన ఇల్లుగా, తన గృహంగా మనలను మలచుకున్నాడు, మనను పిలుచుకున్నాడు, మనను ఏర్పాటు చేసుకున్నాడు. మనమే దేవుని ఇల్లు. దేవునికి స్తోత్రం. విశ్వాసి అంటే ఏమండి, ఏదో చీపెస్ట్గా అనుకోవద్దు. నేను బిలీవర్ని, నేను విశ్వాసిని అని చెప్పుకోవడానికి సంశయిస్తున్నారు కొందరు. సంశయిస్తున్నారు. నేను యేసు ప్రభుని గుర్తించాను, యేసు ప్రభుని నమ్ముకున్నాను, యేసు ప్రభుకి ప్రార్థన చేస్తాను, యేసు ప్రభు మందిరానికి వెళతాను అని చెప్పుకోవడానికి కొంతమంది నామోషి, చెప్పుకోవడానికి కొంతమంది భయపడి, సిగ్గుపడి తలదాచుకుంటా ఉన్నారు. సిగ్గుపడాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి, భయపడి బ్రతకాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి.
తలదాచుకుని వెళ్ళాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి, వాటికి చెయ్యట్లేదు. కానీ నేను దేవుని ఇల్లు, నేను దేవుని గృహము, నన్ను దేవుడు తనకు నివాసంగా మలుచుకున్నాడు అని చెప్పుకోవడానికి మాత్రం చాలా మోమాట పడతా ఉన్నా. ఎక్కడ తెలిసిపోతాదో అవతల వారికి నేను బిలీవర్నని, నేను రక్షించబడిన వ్యక్తినని, నేను క్రైస్తవురాలనని ఎక్కడ తెలిసిపోతాదో జాగ్రత్త పడుతున్నటువంటి దినాలు ఇవి. తెలియకుండా, చాటుమాటుగా, తెలియకుండా అప్పుడప్పుడు చేసే భక్తిగా అలవర్చుకుంటున్నారు మరికొందరు. అయితే నేను తెలియచేస్తున్నటువంటి శుభవార్త ఏంటంటే, పనికిరాని మనలని, పారవేయబడిన మనలని, అల్పులమైన మనలని, నీచులమైనటువంటి మనలని మహిమ కలిగిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, సర్వ లోకాలని పాలించుచున్న చక్రవర్తి అయిన దేవుడు ఎన్నుకొని, కోరుకొని, ప్రత్యేకపరుచుకొని నిన్ను తనకి ఒక ఇల్లుగా చేసుకున్నాడు. నన్ను దేవుడు తనకొక గృహంగా మలుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. గృహంగా మలుచుకున్నాడు మనల్ని. మనలో ఆయన ఉండాలి, మనలో ఆయన నివసించాలి, మనలో ఆయన కాపురం ఉండాలి అని ఆశపడతా ఉన్నాడు. కాబట్టి నేను తెలియచేస్తున్న శుభవార్త ఏంటంటే, మనము దేవుని ఇల్లు. మనకంటూ ఒక ఇల్లు ఉంది, మనమేమో దేవుని ఇల్లు. మనము కట్టుకున్న ఇంట్లో, అద్దెకుంటున్న ఇంట్లో ఉంటాం. కానీ మనలో మాత్రం మనల్ని రక్షించుకున్న దేవుడు, మన స్థితిగతుల్ని మార్చిన దేవుడు, పరిశుద్ధపరిచిన దేవుడు, నీతిమంతులుగా చేసిన దేవుడు మనలో నివసించాలి, మనలో కాపురం ఉండాలి అని ఇష్టపడుతున్నాడు. ఆ విషయాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. మనము దేవుని ఇల్లు. దేవునికి స్తోత్రం. ఇల్లు, గృహము ఇంగ్లీష్లో హౌస్ అంటారు. హౌస్ అంటే 5 అక్షరాలు. 1 హెచ్, 2 ఓ, 3 యు, 4 ఎస్, 5 ఈ. ఆ హౌస్లో ఏ విధంగా 5 అక్షరాలు ఉన్నాయో, దేవుని ఇల్లుగా మారినటువంటి మనం, దేవుని ఇంటిగా ఉన్నటువంటి మనలో ఆ 5 అక్షరాలకు తగినట్లుగా, ఆ 5 అక్షరాలు దేన్ని చూపిస్తున్నాయి? విశ్వాసికి ఉండాల్సిన లక్షణాలను చూపిస్తున్నాయి. చెప్పండి, విశ్వాసికి ఉండాల్సిన లక్షణాలు. దేవునికి స్తోత్రం. ఆ లక్షణాలు బట్టి నీవు విశ్వాసివా అవిశ్వాసివా ఈజీగా చెప్పేయచ్చు. నీవు దేవుని బిడ్డవా దేవుని బిడ్డవి కాదా ఇట్లే చెప్పేయచ్చు. తెల్ల బట్టలు వేసుకొని, నేను తగిలించుకొని, అలాంటి సంచోడు తగిలించుకొని, ఏదైనా స్టిక్కరు, బ్యాండ్, లేకపోతే ఏదన్నా ఇక్కడ పెట్టుకుని, జేబుకి పినీస్ పెట్టుకుని, నేను క్రైస్తవుణ్ణి, నేను సేవకుణ్ణి అని మనం షో చేయాల్సిన పని లేదు. ఎందుకనంటే విశ్వాసి ఈ 5 లక్షణాలు కలిగి ఉంటాడు. విశ్వాసం అంటే ఈ 5 లక్షణాలు ఉండాలి. అవి ఉంటేనే విశ్వాసి. దేవునికి స్తోత్రం. ఆ 5 లక్షణాలు మనలో ఖచ్చితంగా ఉండాలి.
ఆ లక్షణాలు ఏంటో నేను త్వరగా చెప్తాను. మొట్టమొదటిది హెచ్ అంటే ఇంగ్లీష్లో హాస్పిటాలిటీ, అంటే ఆతిథ్యమిచ్చుట. మొట్టమొదటిది విశ్వాసిలో ఉండాల్సిన మొదటి లక్షణం ఏంటంటే ఆతిథ్యమిచ్చుట. చెప్పండి, ఏంటది? హాస్పిటాలిటీ అంటే ఏంటిది? ఆతిథ్యమిచ్చుట. ఆతిథ్యం అంటే మన ఇంటికి అతిథులు వస్తారు, నీకు కావలసిన స్నేహితులు వస్తారు. వారు వస్తారు కదా అని రకరకాల ఐటమ్స్, వారు వస్తున్నారు కదా అని వెరైటీ వంటకాలు, వారికి ఏమి ఇష్టమో, వారికి ఏం కావాలో అడిగి తెలుసుకుని, అది ఎంత ఖరీదైనా సరే, అది ఎంత కష్టమైనా సరే, ఏదో విధంగా అరేంజ్మెంట్ చేసి మనం పెడతాం. దేవునికి స్తోత్రం. కొంతమంది ఏమండి, వారి అమ్మగారు వస్తే ఒకలాగా ఆతిథ్యం, వారి అత్తగారులు మాంగారులు వస్తే ఒక రక చేస్తున్నారమ్మ. అలాగా వాళ్ళ అమ్మగారు వచ్చారనుకో, ఏమండి మొత్తం హాట్ హంగామా. అత్తమాంగారులు వచ్చారనుకో, కిడ్నీలో రాయ, కడుపులో గ్యాసో, తల తిప్పుడు. దేవునికి స్తోత్రం. మీకు నచ్చిన వారు వస్తే ఒకలాగా, నచ్చని వారు వస్తే ఒకలాగా. ఇది భౌతికంగా ఆతిథ్యం. ఇది నేను ఈ ఆతిథ్యాల గురించి చెప్పటం లేదు. విశ్వాసిలో ఉండాల్సిన మొదటి లక్షణం ఏంటంటే హాస్పిటాలిటీ, అంటే ఆతిథ్యం ఇవ్వడం. అంటే నిన్ను ఏర్పరచుకున్న దేవునికి, నిన్ను ఎన్నుకున్న నీ దేవునికి, నీ హృదయాన్ని నిన్ను తనకు గృహంగా మార్చుకున్న దేవునికి అన్ని వేళల ఆతిథ్యమిచ్చే దానివిగా, ఆతిథ్యమిచ్చేవాడివిగా ఉండాలి. అది హాస్పిటాలిటీ అంటే. దేవునికి స్తోత్రం. దేవునికి గౌరవము, దేవునికి ప్రాధాన్యత, దేవునికి మొదటి స్థానము, దేవునికి మొదటి ప్రేమ, దేవునికి ఇంపార్టెన్స్ ఇవ్వడమే హాస్పిటాలిటీ అంటారు, ఆతిథ్యం ఇచ్చుట అంటారు. దేవునికి ఆతిథ్యం ఇవ్వడం అంటే సేవకులకి పెట్టినట్లుగా దేవునికి పెట్టాలేమో. మొదట వాయిలో తీసిన 5 గారెలు అట్టుకొచ్చి ఫోటో దగ్గర దేవుడు తింటారా? దేవుడు తాగుతారా అవి? దేవునికి స్తోత్రం. మనం వాక్యాధారితమైనటువంటి విశ్వాసులుగా, వాక్యాన్ని పోల్చుకొని, వాక్యాన్ని బేస్ చేసుకుని మనం వెళ్ళాలి తప్ప ఆచారాలు ఎవరో చేశారు, అక్కడెక్కడో విన్నాం, అక్కడెక్కడో చూసాం అని వాక్యాధారిత పరిచర్యకు భగ్నం కలిగేటట్లు, అది చూసినటువంటి 100 మంది ఓహో ఇలా చెయ్యాలేమో అని గారెలు ఉన్నప్పుడల్లా 2 గారెలు ఎక్కడ ఫోటో దగ్గర, పాయాసం చేసినప్పుడల్లా గ్లాసులో అక్కడ కొంత పాయాసం, ఈయన మాసం వండుకుంటే 2 ముక్కలు తీసుకెళ్ళి ఎక్కడ ప్రార్థన ఉన్నది. అక్కడ ఏముంటుంది? చేమలో, దోమలు, ఎలకలు ఎందుకు వస్తున్నాయి? ఈ మనం చేస్తున్న కొన్ని పనులు. నేను ప్రేమతో తెలియచేస్తున్నాను, నీవు ఆరాధించుచున్నటువంటి దేవుడు సర్వశక్తుడు. ఆయన శరీరధారి కాదు, ఆయన ఆత్మస్వరూపి. దేవునికి స్తోత్రం.